పడుతూ నాన్నని ఎలాగైనా సరే బయటకు తీసుకొని వచ్చే విధంగా ఏదో ఒకటి చెయ్యు. నాకు ఏదో ఒక దారి చూపించు కృష్ణయ్య అని చెప్పేసైతే అనుకుంటూ చాలా బాధపడుతూ అయితే దేవుడిని మొక్కుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాధ అయితే చాలా బాధపడుతూ ఏం చెయ్యాలా? నాన్నని ఎలా బయటికి తీసుకొని రావాలా? అని చెప్పేసైతే అనుకుంటూ ఏడుస్తూ అయితే ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. ఇంతలో విక్రమ్‌కి రాధ ఫోన్ చేసి నేను మిమ్మల్ని కలాలి, మీతో మాట్లాడాలి, గుడికి రండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న విక్రమ్ అయితే సరే రాధా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ అక్కడ గుడి దగ్గరికి అయితే వాళ్ళిద్దరూ వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాధ చాలా బాధపడుతూ విక్రమ్ వైపు అయితే చూస్తూ మీరు చేస్తున్న ఒప్పందానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను. అలా అయితే మా నాన్నని మీరు బయటకు తీసుకొని వస్తారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న విక్రమ్ అయితే అవును నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను నీకు మీ నాన్నని బయటకు తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే మాట ఇస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాధ అయితే ఈ ఒప్పందానికి నాకు సమ్మతమే, మీరు ఎప్పుడు అంటే అప్పుడే నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న విక్రమ్ అయితే నన్ను ఈ గండం నుండి నువ్వు బయట పెడుతున్నందుకు నీకు ఏది చెయ్యమన్నా సరే నేను చెయ్యడానికి రెడీగా ఉన్నాను రాధా అని చెప్పేసి అయితే గుడిలో ఒకరికొకరు మాట ఇచ్చుకుంటూ ఉంటారు.